హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ వ్లాగ్స్. నేను మీ శైలు. నేను ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా కుల్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండలు బయట మండిపోతున్నాయి, అలాగే పిల్లలకు కూడా హాఫ్ డేస్ ఇచ్చేసారు. పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కుల్ఫీలు ప్రిపేర్ చేసిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎవరైనా సరే ఈ కుల్ఫీలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 10 నుంచి 15 బాదం గింజలు తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టుకుంటే పీల్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా బాదం గింజలు అన్నీ కూడా పీల్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని పీల్ తీసుకున్న బాదం అలాగే 15 నుంచి 20 కాజు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని లోపల వరకు ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. చిక్కటి పాలు తీసుకోవాలండి, అప్పుడే కుల్ఫీ అయితే టేస్టీగా ఉంటుంది. 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు పొంగొచ్చేలోపు మనం ఒక క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. పాలైతే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చిక్కటి పాలు గురించి అడుగంటుతుందండి, అలా అడుగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సర్ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా బరకగా మిక్సీ పట్టుకుని తెచ్చుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పాలల్లో యాడ్ చేసుకుని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం క్యారెట్ తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ కూర కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పాలల్లో క్యారెట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ కానీ కుంకుమ పువ్వు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఇలా చిక్కబడే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు తినే షుగర్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదండి, డ్రై ఫ్రూట్స్లోనూ షుగర్ తక్కువగానే పడుతుంది. మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా కరిగే వరకు, పంచదార కరిగి ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్రాసెస్ చూద్దామండి. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే కూలింగ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా ఫ్రూట్ సలాడ్లా కూడా చేసేవచ్చు. ఈ మిల్క్ ఒక బౌల్లో యాడ్ చేసుకుని మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేడిగా కూడా ఇలా ఇవ్వచ్చండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ మిశ్రమం అంతా మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఇలా ఫ్రూట్ సలాడ్లా కూడా తీసుకోవచ్చు. అలాగే పిల్లలకి నచ్చే విధంగా కుల్ఫీ ప్రిపేర్ చేద్దామండి. మిగిలిన మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో అయితే యాడ్ చేసుకుందాం. ఈ కుల్ఫీ మౌల్డ్స్ అయితే అమెజాన్లో, మీషోలో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. ఈ కుల్ఫీలో ఈ మిల్క్ అంతా కూడా యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిషింగ్ చేసుకుని మూత పెట్టి ఫ్రీజర్లో 5 నుంచి 6 అవర్స్ వరకు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పిల్లలకి నచ్చే కుల్ఫీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలకి ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది. చక్కగా ఎంజాయ్ చేస్తారండి. మధ్యాహ్నం హాఫ్ డేస్ కాబట్టి
మధ్యాహ్నం వచ్చేసరికి పిల్లలకి ఇలా కుల్ఫీలు ప్రిపేర్ చేసిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.